गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే ఉపనిషత్ వాక్యార్థం ఇలా ఉంది. వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, సజాతి విజాతి స్వగత భేదరహితంగా బ్రహ్మం ఒకటే, సత్యమైనది. కానీ ఈ కనపడే జగత్తు, దానిలోని పదార్థాలు, కళలో పదార్థాల వల్లే మనస్సు చేత కల్పింపబడి లేని ఉన్నట్లుగా తోచున్నదని అర్థం. అసలు ప్రపంచంలోని వస్తువులు కనబడడం, ఈ ప్రపంచం ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది అనే విషయాల గురించి విచారించటం ఎప్పుడు సంభవిస్తున్నది అంటే, మనస్సు పనిచేయని గాఢ నిద్రావస్థలోనూ, ఆలోచించటాన్ని దాటిపోయిన సమాధి అవస్థలోనూ, ఎప్పుడు మనస్సు యొక్క అవధిని మనుషుడు దాటిపోతాడో అప్పుడు ఎట్లా, ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ అనే ప్రశ్నలు, ఆలోచనలు ఉత్పన్నం కావటం అనే ప్రశ్నే లేదు మరి. కానీ అప్పుడు నిద్రావస్థలో, సమాధి అవస్థలోనూ జగత్తు లేనప్పుడు కూడా ప్రతివానికి తాను మాత్రం ఉన్నట్లుగా అనుభవం ఉండదు కదా. నిద్రావస్థలో కానీ స్వప్నావస్థలో కానీ నేనున్నాను అనేటటువంటి అనుభవం మనకుంది. అప్పుడు నీవెట్లా, ఏ రూపంతో ఉన్నావురా అంటే ఏం చెబుతాడు? ఏమోరా, ఉండడం మాత్రం తెలుస్తుంది కానీ ఏ రూపంలో ఎలా ఉన్నది చెప్పలేముగా. హాయిగా ఆనందంగా ఉంది, నిద్రపోయినాను, దేహం, మనస్సు, బంధువులు, భార్య, పుత్రులు వీటితోనూ సంబంధం లేకుండా హాయిగా ఉంది అంటున్నాడు మనుషుడు. అందుచేత తనకంటే వేరుగా ఏదీ లేకుండా, అద్వితీయమైనది, దేనితోనూ సంబంధం లేకుండా, నిరంజనమైనది, అసంగమైనది, కాళ్ళు చేతులు మొదలైన ఏ అవయవాలు లేకుండా నిష్కామైనది, నిర్వయమైనది, ఆనంద స్వరూపమైనది ఏదైతే ఉందో అదే ఆత్మని. ఈ ఆత్మ జాగ్రత్త, స్వప్నం ఈ రెండు అవస్థల్లో వలె మనస్సు చేతను, దాని వ్యాపారాల చేతను ఆచ్ఛాదింపబడకుండా, అంటే కప్పబడకుండా నిద్రావస్థలో స్పష్టంగా, నగ్నంగా, వరలో నుండి తీసిన కత్తిలాగా ఏ ఇతర ప్రకాశం యొక్క సహాయం అక్కర్లేకుండా తనకు తానే ప్రకాశిస్తుంది ఆత్మ. అదే నీ స్వరూపమని శాస్త్రం నీకు తెలియని విషయాలను నీ మేలుకొని ఉపదేశిస్తుంది. ఎప్పుడైతే సాధకుడు పరిపరి విధాల పదార్థాల మీదకి, భౌతిక విషయాల మీదకి పరిగెత్తడమే అలవాటు కాగల అతి చంచలమైన మనస్సును నిరంతర అభ్యాస పాఠవం చేత, అంటే నిరంతరం ఎడతెరిపి లేకుండా అలవాటు అభ్యాసం చేసిన కారణం చేత నిగ్రహించి కోరికలు, పదార్థాల వెంటబడకుండా గాలి లేని చోట ఉన్న దీపములే నిశ్చలంగా ఉంచుకోగలుగుతాడో అట్టి శక్తిని సంపాదించినందువలన తన యందే, తన చేతనే తనను అనుభవించి ఆనందిస్తాడో, అంటే ఆత్మయందు ఆత్మచేత ఆత్మానందాన్ని తానే అనుభవిస్తాడో దానిని యోగం, ఆత్మజ్ఞానం పొందడమని, బ్రహ్మమందు ఐక్యం కావడమని
భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. అంతేకాని యోగం అంటే ఆసనాలు వేయడం, నీళ్ళ మీద నడవడం, గాలిలో ఎగరడం వంటి శక్తులను సంపాదించడం కాదు. అందుచేత సర్వ అనర్థాలకు మూల కారణమైన మనస్సు యొక్క చాంచల్యాన్ని బొత్తిగా లేకుండా సున్న చేసుకునేదాకా సాధన అభ్యాసం చేయాలని గీతామాత ఉపదేశిస్తుంది. బ్రహ్మసత్యం జగన్మిథ్య అని నిర్ణయమైనది. ఆత్మే సత్యం కావడం, జగత్తు మిథ్య కావడం అనే విషయాన్ని ఇంకో విధంగా కూడా శృతియుక్తి చేత విచారించి చూద్దాం. ఎందుకంటే ఇది తేల్చుకొని నిత్యం చేసుకున్నావో నీ పీడ సంసార దుఃఖం యావత్తు నశించిపోతుంది, పరమ సుఖం పొందుతావు. 3 కాలాల్లోనూ దేని చేత కూడా బాధింపబడింది, దేని చేత నాశనం పొందనిది ఏదో అదే సత్యం. 3 కాలాల్లోనూ ఎడదెగకుండా ఉండేది ఏదో అది సత్యం. ఏది ఉన్నదో, ఏది ఎప్పుడు ఉండదో అది సత్యం. రెండవది లేకుండా ఒక్కటే అయినది ఏదో అది సత్యం. సజాతీయం, విజాతీయ భేదం లేనిది ఏదో అది సత్యం. భ్రాంతి చేత పాపను కల్పించుకొని భయం పొందడానికి అధిష్టానమైన తాడు వలె సకల కల్పనలకు జగత్తును అందులోని పదార్థాలను కల్పించుకోవడానికి కారణమై అధిష్టానమై ఆధారమై ఉండేదేదో అదే సత్యం. కల్పించుకోవడానికి, ఉందనుకోవడానికి, లేదనుకోవడానికి అన్నిటికీ కారణమైంది సత్యస్వరూపమైనటువంటి అధిష్టానమైనటువంటి బ్రహ్మం ఒక్కటే. సర్వసారోపనిషత్తు ఈ నిర్వచనం యొక్క సారాంశము ఏమిటంటే, స్వతసిద్ధమై తనంతట తానే ఏ ఇతర కారణం మీద ఆధారపడకుండా ఉండేది, శాశ్వతమై నిత్యమై సర్వకాల సర్వావస్థల యందు ఉండేది, నిర్వికారమైనది, ఏ మార్పులను ఎప్పుడు కూడా చెందనిది. అంటే ఏదో అది అదే సత్యం అనే నిర్ణయం. అంటే ఏది సత్యమో అది నిత్యం. అందుచేత అద్వైత వేదాంతం ఏమి చెప్తుందంటే, నిత్యం కానిది సత్యం కావడానికి వీల్లేదంటుంది. మరి ద్వైత ప్రపంచం అంతా జాగ్రత్తలో ఉన్నది, స్వప్నంలో లేదు. స్వప్నంలో ఉన్నది సుషుప్తిలో లేదు. ఇలా కాసేపు ఉండి కాసేపు లేకుండా పోతుంది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది సత్యం ఎలా అవుతుంది? కాదు కదా. సాక్షి అయినా ఆత్మవైనా తురీయుడవైనా నీవు అన్ని అవస్థల్లో ఎడదెక్కకుండా ఉన్నట్లు నీకు తెలుస్తున్నదే ఉన్నదిగా. అంటే జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో, అన్ని కాలాల్లో నేనున్నాను అన్నది నీకు తెలుస్తుంది కదా. అనుభవంలో అది ఉండనే ఉంది కదా. అందుచేత ఈ దేహేంద్రియాది జగత్తు కంటే విలక్షణమై వేరై ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల యందు ఉండే ఆత్మమైన బ్రహ్మమైన నీవే సత్యం. ఈ ద్వైత ప్రపంచమంతా మిథ్య. అంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని నిర్ణయం. అయితే కొంతమంది ఏమని వాదిస్తారంటే, జగత్తు, ఈ పదార్థాలు
ప్రత్యక్షంగా స్పష్టంగా మనకు కనబడుతుంటే మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా. ఈరోజు ఉన్నట్లే రేపు ఉంది, రేపు ఉన్నట్లే ఎల్లుండి ఉంది, ఇలా నిత్యంగా ఉన్నవే. మరి వీటిని అసత్యం అంటే ఎలా? కలలోని పదార్థాల వల్లే అబద్ధం అని ఎలా అనగలుగుతాం? చెప్పండి మరి చూద్దాం. ఇవి ఎలా అబద్ధం అవుతాయి? ఇవాళ చూసినవి రేపు ఉన్నాయి, నిన్న చూసినవి ఇవాళ ఉన్నాయి, రేపు చూసినవి ఎల్లుండి ఉంటున్నాయి. ఇవి ఎక్కడికి నశించిపోవటం లేదు. ఇవి అబద్ధాలని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, వీళ్లకు శాస్త్రం ఏ సమాధానం చెబుతుందో చెప్తాం విను. ఈ కనపడే జగత్తుకు, దీనిలోని పదార్థాలకు వ్యావహారిక సత్తా ఉన్నది, కానీ పారమార్థిక సత్తా లేదు అంటున్నది శాస్త్రం. అంటే ఈ కనపడే జగత్తు, ఈ జగత్తుల పదార్థాలన్నిటికీ కూడా వ్యావహారిక సత్తా, వ్యవహారం మీద కనపడుతుందే కానీ పారమార్థిక సత్తా లేదు అంటుంది శాస్త్రం. జాగ్రత్తను స్వప్నంతో పోల్చి, స్వప్నంలోని వస్తువుల వలె జాగ్రత్తలోని పదార్థాలు కూడా లేనే లేవని నమ్ము. మేల్కొని ఉన్నాం, ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నాం. ఇప్పుడు మనందరం ఈ జాగ్రత్తలో కనపడే ఈ జగత్తు అంతా స్వప్నంతో పోల్చి చూసుకో. స్వప్నంలో వచ్చిన జగత్తు మేల్కొన్న తర్వాత మాయమైపోతుంది. అలానే స్వప్నబాధి ప్రపంచం లాంటిదే ఇది కూడా అని నువ్వు మనసులో నమ్ము. మరి కానీ ఎంత ప్రయత్నం చేసినా ఒప్పుకోవటానికి, నమ్మటానికి శక్యం కానట్లే కనబడుతుంది మరి అని అంటున్నారు. ఎంత ప్రయత్నం చేసినా స్వప్నం అంటే నిద్రపోయినప్పుడు స్వప్నం వస్తుంది, మేల్కొన్న తర్వాత స్వప్నం పోతుంది. ఆ స్వప్నంలో కనపడే జగత్తు అంతా మాయమైపోతాం, మళ్ళీ కనరావటం లేదు, మేల్కొన్న తర్వాత కనపడటం లేదు. ఇప్పుడు ఈ జగత్తు మనం ఇప్పుడు మేల్కొని ఉన్నాం, ఉంది. సరే, నిద్రపోయిన తర్వాత కనపడటం లేదు, మళ్ళీ నిద్రపోయి మేల్కొన్న తర్వాత మళ్ళీ ఇదే కనపడుతుంది. మరి ఇది స్వప్నంలాగా మాయం కావటం లేదుగా, నిద్రపోయి లేచిన తర్వాత మాయం కావటం లేదు కదా. మరి ఇది స్వప్నబాధి ప్రపంచం అని ఎలా నమ్మాలి దీన్ని? ఎందుకంటే స్వప్నంలో కనబడ్డ వస్తువు నిద్ర నుంచి లేచిన తర్వాత కనబడటం లేదు, మరి అనుభవింపబడటం లేదు. అది కూడా జాగ్రత్తల పదార్థాలు మాత్రం మనం ఎన్ని మాటలు నిద్రపోయి లేచినా ఎప్పుడు నిత్యంగానే ఉన్నాయి. ఈ నిత్యంగా అనుభవింపబడే పదార్థాలకు లేవనలేం కదా. ఇవి లేవని ఎలా చెప్తావు నువ్వు? కనపడుతూనే ఉన్నాయి కదా, ఎలా మనం వీటిని లేవంటాం? స్వప్నం అయితే లేదులే అంటున్నాం, ఇది కనపడుతుంది, నిద్రకు ముందు ఉంది, నిద్ర లేచిన తర్వాత మళ్ళీ కనపడుతూనే ఉంది, లేవని ఎలా అంటాం అని అంటే, మొదటి విషయం సత్తలను గురించి తెలుసుకుందాం. ఇప్పుడు లోకంలో 3 విధాలైన సత్తలు ఉన్నాయి. ఒకటి పారమార్థిక సత్త, 2 వ్యావహారిక సత్త, 3 ప్రాతిభాషిక సత్త. ఇందులో ఏకమైనది కాలత్రయమందు కూడా ఎన్నడూ ఏ విధంగా దేని చేతనో బాధింపబడనిది, లేకుండా పోనిది, నశించనిది, అంటే సర్వకాల సర్వావస్థలందు ఎడజగకుండా ఉండే బ్రహ్మం ఆత్మకు పారమార్థిక సత్తా అని చెప్పబడుతుంది. అంటే సర్వకాల సర్వావస్థలందు 3 కాలాల్లో కూడా నశించకుండా ఉండేటటువంటి వస్తువు, దాన్ని ఎడతెక్కకుండా ఉండేదాన్ని
ఆ అంటే దేనికి సంబంధం లేకుండా ఎప్పుడు ఉండేటటువంటి వస్తువు ఏంటిది? బ్రహ్మం, ఆత్మ. దాన్ని మాత్రం పారమార్థిక సత్తా అని చెప్తున్నారు. అయితే ఇక బ్రహ్మమందు ఆరోపింపబడ్డ, కల్పింపబడ్డ అసత్యాలైన సకల పదార్థాల్లో, అంటే ఈ బ్రహ్మలో, ఈ బ్రహ్మతోనే కల్పింపబడ్డ వస్తువులు, ఈ జగత్తంతా బ్రహ్మం కల్పించింది. అసత్యాలైన సకల పదార్థాల్లో ఈశ్వర సృష్టి పదార్థాలకు వ్యావహారిక సత్తా, అంటే భగవంతుడే ఈ జగత్తును సృష్టించాడు. బ్రహ్మలో కల్పింపబడ్డటువంటి ఈ జగత్తు, ఈ ఈశ్వర సృష్టి పదార్థాలు ఈ జగత్తుకు అంతటికి వ్యావహారిక సత్తా అని పేరు. ఇది రెండోది. ఉన్నది అంటున్నది శాస్త్రం. ప్రాతిపాదిక సత్తా కేవలం భ్రాంతి చేత, దీనిని తోలా విద్య అంటారు. ప్రాతిపాదిక సత్తా అంటే భ్రాంతి చేతగా తెలియబడుతున్నటువంటి వస్తువుల్ని ప్రాతిభాషిక సత్తా అంటున్నారు. అంటే మనుష్యుని యొక్క మనస్సు చేత మాత్రం జాగ్రత్తలో ఈ మనస్సు, కన్ను చెదరినందువల్ల కల్పింపబడ్డ రజ్జు సర్పం, త్రాడు మీద పాము. అంటే మనం ఈ ప్రాతిపాదిక సత్తా అనే దానికి అర్థం చెప్తున్నాడు. మన మనస్సు ఈ జాగ్రత్తలోనే ఉంది, మేలుకొనే ఉన్నాం. మనస్సు, కన్ను చెదిరింది. తాడు చూసి గబక్కన పాము అనుకున్నాం. మనస్సు చేత కలలో కల్పింపబడ్డ పదార్థాలకు, సరే మన నిద్రపోయిన తర్వాత కలలో బోర్డన్ని వస్తువులు కనపడుతున్నాయి, ప్రపంచం కనపడుతుంది. దానికి మేల్కొని ఉన్నప్పుడు ఈ మనస్సు, కన్ను చెదరినప్పుడు, భ్రమ చెందినప్పుడు, తాళ్ళలో పాము ఉందని మనకు భయం ఎప్పుడు ఎలా కలుగుతుందో దానికి ప్రాతిభాషిక సత్తా అంటున్నది శాస్త్రం. ప్రాతిభాషికం అంటే ప్రతీతి మాత్రం, అంటే ఊరికే తోచడం అన్నమాట. అంటే లేని ఉన్నట్టుగా మనం భ్రమ చెంది అనుకోవడం, దీన్ని ప్రాతిభాషిక సత్తా అంటున్నారు. ఏ పదార్థాలు ఈశ్వరుని చేత సృజింపబడ్డవి అని చెప్పబడుతున్నవో, ఏ వస్తువులు అయితే భగవంతుడి చేత సృష్టింపబడ్డవి అని మనం అనుకుంటున్నామో, బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే అపరోక్షంగా, అనుభవపూర్వకంగా పొందితే గాని అవి బాధింపబడవు. ఈ ఈశ్వరుడి చేత, భగవంతుడి చేత సృష్టింపబడ్డటువంటి ఈ జగత్తంతా కూడా బ్రహ్మజ్ఞానం అన్న అపరోక్ష జ్ఞానం, అనుభవపూర్వకంగా దాన్ని పొందితేనే అది అనుభవమే. కానీ అపరోక్ష జ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనేది, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్న భావన తోయటం అనేది, కలగటం అనేది అపరోక్షంగా, అనుభవపూర్వకంగా పొందాలి. అలా అనుభవపూర్వకంగా అపరోక్ష జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే ఈ ఈశ్వరుడి చేత సృష్టింపబడ్డ ఈ జగత్తు కనపడకుండా పోతుంది. ఆ పదార్థాలు వ్యావహారిక సత్తగల పదార్థాలు అంటున్నారు. అంటే మూలా విద్య చేత కలిగిన పదార్థాలకు వ్యావహారిక సత్త ఉన్నది. ఇది బ్రహ్మజ్ఞానం వల్లనే నశిస్తుంది. కనుక ఈశ్వర సృష్టి అంటే ఏమో, జీవ సృష్టి అంటే ఏమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈశ్వరుడు సృష్టి చేద్దామని సంకల్పం చేయటం మొదలుకొని సృష్టింపబడ్డ పదార్థాలలో ప్రవేశించటం వరకు ఈశ్వరుని చేత కల్పింపబడ్డ ఈ పదార్థాలకు వ్యావహారిక సత్తా ఉన్నది. అంటే ఈశ్వరుడు సృష్టి చేద్దామని అనుకున్నాడు, సంకల్పం చేశాడు, జగత్తు సృష్టి అయింది. ఈ సృష్టిలో మనం తిరుగుతున్నాం. ఈ సృష్టిని అంతటిని ఏమంటున్నారు? వ్యావహారిక సత్తా అంటున్నారు. అయితే
ఈ పదార్థాలు బ్రహ్మజ్ఞానం కలిగితేగా నశించవు, ఊరక నశించవు. ఇవి జాగ్రత్త, స్వప్నం, నిద్ర, ఈ అవస్థలు కోరికలు కోరడం, వాటి కోసం ప్రయత్నం చేయడం, ఫలిస్తే సంతోషించడం, ఫలించకపోతే కోపతాపాలు చెందటం, ఏడవడం. ఈ సంసార బంధం చాలా బాధాకరం. మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి అనుకోవడం, అందువల్ల ప్రయత్నం చేసి మోక్షం పొందాను అని అనుకునే వరకు ఇదంతా జీవ సృష్టి. ఇప్పుడు ఈశ్వర సృష్టి చెప్పాడు, జీవుని సృష్టి ఇప్పుడు చెప్తున్నాడు. ఏంటిది ఆ జీవుడు సృష్టి అంటే? జాగ్రత్త, మనకు స్వప్నం రావటం, మనం నిద్రపోవటం, ఈ అవస్థలో కోరికలు కోరడం, ఇది జీవుడు సంకల్పించుకున్నటువంటి కోరికలు. వాటి కోసం ప్రయత్నం చేయటం, ఈ కోరికలు ఫలిస్తే సంతోషం, ఫలించకపోతే కోపం చెందడం, ఇంకా కాకపోతే ఏడవడం. ఈ సంసార బంధం చాలా బాధాకరం అనుకోవడం, ఇవన్నీ జీవుడు పెంచుకున్నటువంటి సృష్టి. సంసారాన్ని మనమే కదా సృష్టించుకున్నాం. సంసారం మనం పెళ్లి చేసుకుంటే సంసారం వృద్ధి అయిపోయినట్టే కదా. ఇక్కడ పెళ్లి చేసుకున్నామంటే భార్య, తర్వాత పిల్లలు, ఇక తర్వాత ఇల్లు కావాలి, డబ్బు కావాలి, భూమి కావాలి, ఆస్తులు కావాలి. వీటిని సంపాదించుకోవాలి, వాళ్ళను పోషించాలి. భార్య పిల్లలకు అన్నం, గుడ్డలు, మరి వాళ్ళకు కావాల్సిన అవసరాలు, డబ్బు, ఇదంతా సంపాదించాలిగా. అప్పుడు సంసారం పెరిగిపోతుంది. ఇదే సంసారం, జీవుడు సృష్టించుకున్న సంసారం ఇది. జీవుడు సృష్టించుకున్న సృష్టి ఇది. ఈ సృష్టి తనకు తానే మనకు మనమే సృష్టించుకొని కావాలని దీంట్లోనే పొల్లాడుతూ బాధలు పడుతూ, దేవుడు నాకు ఈ బాధలు పెట్టాడు, నాకు ఈ కష్టాలు పెట్టినాడు అని దేవుడిని మనం నిందిస్తాము, దేవుడి మీద పెడతాము ఈ నెపాన్ని. ఇది ఎంత శోచనీయమో ఆలోచిస్తే. మరి మనం కావాలని సంసారాన్ని సృష్టించుకున్నాం. మరి సన్యాసికి సంసారం లేదుగా, ఎక్కడుంది? పెళ్ళే చేసుకోలేదు సన్యాసి, ఎక్కడో అడవులకో కొండలకో వెళ్ళిపోయినాడు. ఆయన సంసారం లేదు, ఈ బాధ్యతలే లేవు, తనకి ఏ బాధ లేదు. హాయిగా అక్కడ కూర్చొని భగవద్ధ్యానం చేసుకొని భగవంతుడిని ఐక్యమైపోతున్నాడు, బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు. మనం అలా పొందటానికి లేదే. ఈ సంసారాన్ని పెంచుకొని కూర్చున్నాం అతీతంగా. మరి ఇది జీవ సృష్టి అంటావా, దైవ సృష్టి అంటావా? దేవుడు ఏమైనా సంసారం పెంచుకోమన్నాడా? పెళ్లి చేసుకోమని పిల్లలు కనమన్నాడా? ఆయన ఏమైనా చెప్పాడా? చెప్తేనా ఇప్పుడు మనం చేయటం లేదుగా. మనకు మనమే దీన్ని సృష్టించుకుంటున్నాం, కావాలని మెడకు తగిలించుకున్నాం, సంసారాన్ని పెంచుకుంటున్నాం, సంసారం పెరిగిపోతుంది. అందువల్ల దీనిని జీవ సృష్టి అన్నారు. అయితే ఈ సంసారం ఇరుక్కొని బాధలు పడుతూ కొంతకాలం చేసి విషయాలను అర్థం చేసుకొని, అబ్బో ఈ సంసార బంధం చాలా గొప్పది, ఈ బాధ భరించలేము, దీని నుండి ముక్తి పొందాలా అని ప్రయత్నం చేసి మోక్షం పొందాను అనుకోవటం, మోక్షం పొందాలి అని ముందర అనుకోవాలి, దానికే సాధనలు చేయాలి. తర్వాత ఈ భవబంధాలు ఊడిపోయినాయి అని మోక్షం పొందాను అని
ఆనందపడటం అనే వరకు ఇదంతా జీవ సృష్టి. ఇది జీవుని చేత కల్పింపబడ్డ సంసారం అనబడుతుంది. వీటికి ప్రాతిభాసిక సత్తా ఉన్నది. ఈ పదార్థాలు భ్రాంతి, కళ ఉన్నంతసేపు కనపడుతుంటాయి. ఈ పదార్థాలన్నీ భ్రమ ఉన్నంతసేపు, కళ ఉన్నంతసేపు ఆ కళలో ఆ జగత్తు ఎలా, స్వప్న జగత్తు ఎలా కనపడుతుందో, మేల్కొన్న తర్వాత అది ఎలా మాయమైపోతుందో ఆ విధంగా ఇక్కడ భ్రాంతి ఉన్నంతసేపు ఇది కనపడుతుంది. ఈ భ్రాంతి కానీ ఈ కళ కానీ అంతమైపోతే పదార్థాలు కూడా అంతమైపోతాయి. స్వప్నం ఎప్పుడు పోయిందో, ఎప్పుడు మెలకు వచ్చిందో, స్వప్నం పోయింది, స్వప్నంలో ఉన్న జగత్తు పోయింది. భ్రమ ఎప్పుడు నశించిపోయిందో తాళ్ళలో పాము లేదు, అంతమైపోయింది. ఇవి అంతం కావటానికి బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అక్కర్లేదు. వీటికి జీవుడు సృష్టించుకున్నటువంటి ఈ జగత్, ఈ సంసార అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి, తాళ్ళలో పామును లేకుండా చేసుకోవడానికి, స్వప్నం నశించి స్వప్న పదార్థాలు కనపడకుండా పోవడానికి వీటికి బ్రహ్మజ్ఞానం అవసరం లేదు. కనుక ఈ విచారం వల్ల మనం తెలుసుకోవాల్సిన సారాంశం ఏమంటే, బ్రహ్మజ్ఞానం కలిగిన మీదట ఈశ్వర సృష్టి పదార్థాలు కూడా జ్ఞాని దృష్టిలో లేకుండా పోతాయి. అయితే బ్రహ్మజ్ఞానం కలిగితే ఈశ్వరుడు సృష్టించినటువంటి జగత్తు కూడా జ్ఞాని దృష్టిలో కనపడకుండా పోతాయి. కనుక ఇవి కూడా అసత్యాలే అంటుంది శాస్త్రం. అయితే ప్రాతిభాసిక సత్తా, స్వప్న పదార్థాలకు భ్రాంతి, భ్రాంతి పదార్థాలకు ఉన్నది. భ్రాంతి, స్వప్నం అంతమైతే ఈ పదార్థాలు అంతమైపోతాయి. భ్రాంతి అనేది, స్వప్నం అనేది అంతమైతే ఈ పదార్థాలు కనపడకుండా పోతాయి. ఇవి అంతం కావడానికి బ్రహ్మజ్ఞానం అక్కరలేదు అని విశదీకరిస్తుంది శాస్త్రం. బ్రహ్మజ్ఞానం కలిగిన మేమట ఈశ్వర సృష్టి పదార్థాలు కూడా లేకుండా పోతాయి అంటున్నారు. బ్రహ్మజ్ఞానం కలిగితే భగవంతుడు చేసిన సృష్టి కూడా లేకుండా పోతాయి అంటున్నారు. కానీ ప్రపంచంలో మరి ఒకటి అడుగుతున్నాను, చెప్పండి. ఆత్మజ్ఞానులు అని ప్రసిద్ధి చెందిన వారు కూడా చాలామంది ఉన్నారు. వ్యవహారిక సత్త కలిగి ఉన్న పదార్థాలతో వాళ్ళు, అంటే ఈశ్వర సృష్టిలో ఉన్న ఈ పదార్థాలలో తిరగడం, వ్యవహారాలు మాట్లాడటం మనందరం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు దీంట్లోనే వ్యవహారం చేస్తున్నారు, ఈ జగత్తులోనే తిరుగుతున్నారు. వారు బ్రహ్మజ్ఞానం కలగగానే వ్యవహారం అంతా మానేసి దేహాన్ని విడిచిపెట్టి బ్రహ్మంలో ఐక్యమైపోవడం ఎక్కడా కానరావడం లేదే. మరి శరీరంతోనే తిరుగుతున్నారు, బ్రహ్మజ్ఞానం అంటున్నారు. వాళ్ళకి మరి ఈ జగత్తు కనరాకుండా పోలేదే, ఈ జగత్తులోనే తిరుగుతున్నారు, మరి మనతో మాట్లాడుతున్నారు, వ్యవహారాలు చేస్తున్నారు. మరి మీరు చెప్పిన మాటలు ఎట్టా నమ్మడం? బ్రహ్మజ్ఞానికి ఈశ్వరుడు చేసిన సృష్టి కూడా మాయమైపోతుందని అన్నావు కదా ఇప్పుడు. మరి ఇప్పుడు ఎలా నమ్మేది? వాళ్ళు కూడా ఈశ్వరుడు చేసిన సృష్టిలోనే తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, తింటున్నారు, మనతోనే వ్యవహారం చేస్తున్నారు, మనలోనే ఉంటున్నారు. మరి నమ్మేది ఎలా మీరు చెప్పిన మాటలు అని అంటే, వినువయ్యా, ప్రాతిభాసిక సత్తా, వ్యావహారిక సత్తా, ఈ రెండు కూడా అధ్యాసం కావడంలో కల్పితాలు. అంటే ప్రాతిభాసిక సత్తా, వ్యావహారిక సత్తా, ఈ రెండు కూడా
అధ్యాస కావడం, అధ్యాసం కల్పితాలు ఈ రెండు. అందువల్ల లేని వాటిని ఉన్నవి అనుకోవటంలో